హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్ వరల్డ్ వ్లాగ్స్. నేనైతే ఈ సంక్రాంతికి కరకరలాడే జంతికల్ని తయారు చేశానండి. ఇది చాలా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటి కోసం ముందుగా 1 కేజీ బియ్యానికి 300 గ్రాముల శనగపప్పు, 100 గ్రాముల మినపగుడ్లు పిండిగా తయారు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. నేను కేజీకి తగ్గట్టుగా పిండిని రెడీ చేసి పెట్టేసుకున్నాను. దానిలో వాము, అలాగే మిర్చి పౌడర్, సాల్ట్, అప్పడాల కారం, అదే వంట సోడా అంటారు కదా, దాన్ని కొంచెం వేసేసుకున్నాను అనమాట. నెయ్యిని కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. నెయ్యిని వేసుకొని ముందుగా కలుపుకుంటే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. మీకు కావాలనుకుంటే ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే నేను సాల్ట్ని మధ్యలో వేసుకున్నాను అనమాట, ముందు వేసుకోలేదు. చూసారు కదా, పిండి ఇలా రావాలన్నమాట. అలాగే గోరువెచ్చని నీటితో ఈ ముద్దని కలుపుకోవాలన్నమాట. ఇలా నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకున్నాను. చూసారు కదా. మీకు జంతికలు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పండగకి మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. ఈ ముద్దని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నేనైతే ఈ జంతికల వేసుకునే సెట్ని కొనేసుకొని పెట్టేసుకున్నాను. దానికి ఆయిల్ని అప్లై చేసుకున్నాక ఈ ముద్దని కొంచెం కొంచెం దానిలో పెట్టేసుకొని అదుముకొని ఒక ప్లేట్పై కానీ లేదంటే ఇలా స్టీల్ గరిటె ఉంటుంది, దాని వెనుక భాగంలో కూడా ఇలా జంతికల్లా వేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చేయడానికి. నేనైతే 4 చొప్పున జంతికలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కపోతే జంతికలు అనేవి క్రిస్పీగా రావు, మాడిపోతాయి. నేనైతే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి జంతికలు. మా పాపకైతే చాలా నచ్చాయి. మా ఆయన అయితే మళ్ళీ మళ్ళీ కావాలని కూడా తిన్నారనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? అలాగే నేను ఎన్నో సరికొత్త వంటల్ని చేసి చూపించాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి ఈ జంతికల్ని తీసుకున్నాను. ఒక్కొక్కటిగా చాలా క్రంచీగా వచ్చాయన్నమాట. చాలా సాఫ్ట్గా, చాలా క్రంచీగా, చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్